హలో హాయ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్. సిఎస్ఎస్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. దాని గురించి మీకు బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఇవాళ లెక్చర్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్, హౌ టు మాస్టర్ దీస్ అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. నేను ఈ లెక్చర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. యాక్చువల్లీ దిస్ ఇస్ పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, ఈ వీడియోస్ని యాక్సెస్ చేయండి అండ్ ఈ పర్టికులర్ వీడియోని మీరు చూసేయండి, ఎందుకంటే కీబోర్డ్ షార్ట్కట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో పర్టికులర్గా ఆ టాపిక్ మీద నేను ఎక్స్క్లూజివ్గా వీడియోని క్రియేట్ చేశాను, మస్ట్ నో కీబోర్డ్ షార్ట్కట్స్ అని. మీరు దాన్ని చూసేయండి. సో ఇప్పుడు గెటింగ్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఉన్న టాపిక్స్ ఏంటంటే అంటే కాంబినేటర్ సెలెక్టర్స్ అండ్ సీడో క్లాస్ సెలెక్టర్స్. నెక్స్ట్ వీడియోలో సీడో ఎలిమెంట్ సెలెక్టర్స్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి చెప్తాం. అండ్ లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పా, సింపుల్ సెలెక్టర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సో అవి బేసిక్. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసే ముందు VS కోడ్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలిగా, డెమో ఫోల్డర్. సో VS కోడ్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది, కానీ ఇదంతా మనకు వద్దు కాబట్టి న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసేద్దాం. ట్యూట్ 13లో కాదు, బయట, దట్ ఈస్ ట్యూట్ 14. న్యూ ఫైల్ index.html, దాంతోపాటు style.css కూడా. ఓకే, ఇప్పుడు index.htmlలో బాయిలర్ ప్లేట్ని ఇన్స్టాల్ చేసేసి అడ్వాన్స్డ్ CSS సెలెక్టర్స్ పార్ట్ 1. ఓకే, అలానే ఇక్కడ కూడా ఒక హెడ్డింగ్ పడేసి దాంట్లో ఫస్ట్ టాపిక్ అయిన CSS కాంబినేటర్స్ ఇచ్చేద్దాం. లైవ్ సర్వర్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఏంటి నోట్స్లో ఏముంది, CSS కాంబినేటర్స్ అంటే యాక్చువల్లీ కాంబినేటర్స్ అంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ సెలెక్టర్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 సెలెక్టర్స్ని తీసుకున్నప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ని స్పెసిఫై చేస్తుందన్నమాట. అవి డిఫరెంట్ కాంబినేటర్స్ ఏంటి అంటే ఈ 4 టైప్స్ ఉంటాయి: జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్, చైల్డ్ సెలెక్టర్ అండ్ డిసెండెంట్ సెలెక్టర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, చైల్డ్కి డిసెండెంట్కి. దోస్ ఆర్ నాట్ సేమ్. అండ్ మోర్ దాన్ 1 సెలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ యూజింగ్ కాంబినేటర్స్. మెయిన్గా దీనికి వాడతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసెండెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇట్ మ్యాచెస్ ఆల్ సెలెక్టర్స్ దట్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్. డిసెండెంట్స్ అంటే దాని లోపల ఉండేవన్నమాట. చూడండి, వాట్స్ ఎవర్ దోస్ షుడ్ బి ఇన్సైడ్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్. అవి డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా దాని లోపల ఉన్నా పర్లేదు, అది ఎక్కడైనా ఉన్నాయి, దాని లోపల ఉండాలి, ఆ ఎలిమెంట్ లోపల ఉండాలన్నమాట. ఏముంది ఇక్కడ, డివ్ లోపల ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటేంటి, పి సెక్షన్ పి. అంటే డివ్ లోపల మెయిన్గా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెక్షన్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉంది. సో టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు దీని లెక్క. అలానే డివ్ స్పేస్ పి అంటే, స్పేస్ అంటే డిసెండెంట్ సెలెక్టర్ అనమాట. సో డివ్ స్పేస్ పి అంటే డివ్ లోపల అది ఎక్కడైనా ఉన్ని, దేని చైల్డ్ ఎలిమెంట్ అయినా అవ్వని, దీని లోపల ఉంటే చాలు, దానికి ఈ పర్టికులర్ ప్రాపర్టీ అప్లై అవ్వు అని దీని మీనింగ్ అనమాట. సో డివ్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని పి ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. పి సెక్షన్ లోపల కూడా పి ఉంది, అది డివ్ లోపల ఉన్నట్టేగా. సో డివ్ లోపల ఉన్న పి ఎలిమెంట్స్కి ఈ ప్రాపర్టీ అప్లై అయింది, అంతే. ముందుగా ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. డివ్ లోపల ఒక పారాగ్రాఫ్ లోరెమ్ 3 అని, ఇంకొక పారాగ్రాఫ్, ఈసారి పారాగ్రాఫ్ కాకుండా స్పాన్ తీసుకుందాం. స్పాన్లో కూడా దిస్ ఈజ్ స్పాన్ అని ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ఒక మెయిన్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నా. దీని లోపల సెక్షన్ అని తీసుకుంటున్నా. దీని లోపల పి ఇస్తున్నా ఇంకొకటి. దిస్ ఈజ్ ఆల్సో ఏ డిసెండెంట్ ఆఫ్ డివ్. ఇక్కడ కూడా మనం మీనింగ్ఫుల్గా ఇద్దాం, డిసెండెంట్ ఆఫ్ డివ్. ఓకే, ఏమొచ్చింది అవుట్పుట్, డిసెండెంట్ ఆఫ్ పి. ఓకే వచ్చింది. ఇప్పుడు మనం స్టైలింగ్ని ఇద్దాం. ఇక్కడ కాదు, లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, ఎక్స్టర్నల్ CSS వాడితే చాలా బెటర్ అని తెలుసుకున్నాం కదా. సో style.cssలో ఇద్దాం. ముందుగా దీని లింక్ అయితే చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఒక VS కోడ్ షార్ట్ కట్ లింక్ అని రాసి కాల్ అని ఇచ్చి CSS అని ఉందిగా ఇక్కడ, దాన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ ట్యాగ్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ style.cssకి రిఫర్ అయ్యే ట్యాగ్. ఓకే అయిపోయింది, లింక్ చేసేసాం. ఇప్పుడు డిసెండెంట్ని వాడుకొని వెయిట్ ఒక్క నిమిషం. CSSలో కామెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక /* దీని లోపల కంటెంట్ ఉంటుంది, ఐ మీన్ కామెంట్, అండ్ ఇంకొక */ ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేయాలి. ఈ మిడిల్లో కంటెంట్ ఉంటుంది. ఓకే,
డిసెండెంట్ సెలెక్టర్ ఇప్పుడు కోడ్ రాసేస్తున్నా. div స్పేస్ p, స్పేస్ అంటే డిసెండెంట్ సెలెక్టర్, కర్లీ బ్రేసెస్, ఎంటర్. దీని లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. చూడండి ఈ 2 ఎలిమెంట్స్కి మాత్రమే అప్లై అయింది, దీనికి అప్లై అవ్వలేదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఇది ఒక స్పాన్ కాబట్టి అప్లై అవ్వలేదు. చూడండి ఓకే, అది డిసెండెంట్ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. చైల్డ్ అంటే దీన్ని గ్రేటర్ దాన్ సింబల్తో స్పెసిఫై చేస్తాం. డివ్ లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్లో ఓన్లీ p ఎలిమెంట్ని తీసుకో అని దీని మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి, సో డివ్ లోపల ఎన్ని p ఉన్నాయి, 1 1 2 సెక్షన్ లోపల ఉంది అండ్ సెక్షన్ బయట ఉంది, సో టోటల్గా 4 ఉన్నాయి, 4 డిసెండెంట్స్ అనమాట. కానీ ఇక్కడ చైల్డ్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్ ఏవేవి అంటే హెలో అనేది, దేర్ అనేది, అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్గా డివ్ లోపల ఉందిగా, సో దిస్ ఈజ్ హౌ ఆర్ యూ. ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి అనమాట చైల్డ్ సెలెక్టర్ అంటే. కోడ్లోకి వెళ్ళిపోతే స్పేస్ ఇచ్చి div గ్రేటర్ దాన్ p, మీరు ఇలా స్పేస్ ఇచ్చైనా వేయచ్చు లేదంటే డైరెక్ట్ అయినా ఇలా రాయొచ్చు, బట్ ఇట్ షుడ్ బి మోర్ రీడబుల్ రైట్. ఇలా ఇస్తే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా కలర్ ఇద్దాం, ఆరెంజ్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఓన్లీ ఫస్ట్ p ఎలిమెంట్ మాత్రమే వచ్చేసింది, ఎందుకు అంటే చూద్దాం కోడ్. వెయిట్, విండోస్ని స్ప్లిట్ చేసుకుందాం పక్కన పక్కన, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి కామ్రేడ్స్, డివ్ లోపల డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఏది ఉంది, చైల్డ్ ఎలిమెంట్ అన్న డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్ అయినా ఒకటే. సో డివ్ లోపల ఉన్న చైల్డ్ ఎలిమెంట్ ఏది అంటే ఓన్లీ ఇది మాత్రమే. దీని తర్వాత చైల్డ్ ఎలిమెంట్స్ ఏవేవి అంటే స్పాన్, మెయిన్, అంతే. సో ఇది మాత్రమే సెలెక్ట్ అయింది. దీనికి ఒక కామెంట్ ఇవ్వడం మర్చిపోయా, Ctrl+// ఇచ్చేసిన వచ్చేస్తుంది. దిస్ ఈజ్ చైల్డ్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, adjacent sibling selector. ఓకే, ఇప్పుడు చూసేద్దాం అదేంటో. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే పేరులోనే ఉంది, దాని అడ్జసెంట్ దాన్ని అంటి పెట్టుకోనున్న సిబ్లింగ్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి అని. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ది అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఈజ్ యూస్డ్ టు సెలెక్ట్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఆఫ్టర్ అనదర్ స్పెసిఫిక్ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఉంది డివ్ అని, డివ్ తర్వాత డైరెక్ట్గా ఉన్న p ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి హౌ ఆర్ యూ మాత్రమే సెలెక్ట్ అయింది, ఎందుకంటే ఇక్కడ డివ్ అనేది ఉంది చూసారా, దీని తర్వాత ఇది ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఇమీడియట్ ఎలిమెంట్ ఏది pలో ఇక్కడ ఉంది కదా, అది ఇదే. సో హౌ ఆర్ యూ మాత్రమే సెలెక్ట్ అయింది. ఐఎమ్ ఫైన్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే ఇది దీని తర్వాత వచ్చింది, సెకండ్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ వచ్చింది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. అలానే ఇక్కడ చూడండి మెయిన్ తర్వాత ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, అదేంటి అంటే దిస్ ఈజ్ అడ్జసెంట్ సిబ్లింగ్ టు మెయిన్ ఇలా ఇస్తున్నా. ఇంకొకటి దిస్ ఈజ్ నాట్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే మెయిన్ తర్వాత డైరెక్ట్గా ఉన్న p ఎలిమెంట్ ఇది మాత్రమే, దీనికి ఒక్కటే మనం స్టైలింగ్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు. అది ఎలా అంటే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ద్వారా. సో దాని సింటాక్స్ ఏంటి, ప్లస్ అని ఉంటుంది. ఓకే చూసేద్దాం, div ప్లస్ p. ఓకే div కాదు మెయిన్ కదా, మెయిన్ ప్లస్ p. దీనికి మనం కలరింగ్ ఏమిద్దాం, ఫోన్ సైజ్ పెంచుదాం. దీనికి సైజ్ పెంచడాన్ని ఫోన్ సైజ్ ప్రాపర్టీతో డినోట్ చేస్తాం. ఫోన్ సైజ్ లార్జర్ ఇద్దాం, కొంచెం పెద్దగా అయింది తెలియట్లేదు కాబట్టి ఇంకొంచెం పెద్దగా కావాలంటే 50 పిక్సెల్ అని ఇస్తున్నా. ఓ ఇంకా పెద్దగా వచ్చేసింది, 30 చాలే. ఓకే ఇది ఒక్కటి 30 పిక్సెల్ ఉంది, ఎందుకంటే దిస్ ఈజ్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. కామెంట్స్ మనం ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి అవుట్పుట్ చూడగానే అర్థం అవ్వాలిగా. ఇక్కడ కామెంట్స్ ఇద్దాం, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. నెక్స్ట్ సెలెక్టర్ ఏంటి, జనరల్ సిబ్లింగ్ స్టార్టెడా, స్పెల్లింగ్ తప్పు, నేను దీన్ని చేంజ్ చేస్తా. సో ద జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ నెక్స్ట్ సిబ్లింగ్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ ఎలిమెంట్.
ఇంతకుముందు సిబ్లింగ్ సెలెక్టర్ ఏం చేసింది, అడ్జసెంట్గా ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసింది అనమాట. ఐ మీన్ దాని తర్వాత ఉన్న ఫస్ట్ మాత్రమే. కానీ ఇక్కడ దాని తర్వాత ఎన్నైనా ఉండని ఆ ఎలిమెంట్ మ్యాచ్ అయితే చాలు అవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో దాట్ ఈస్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. దాని సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కామెంట్ తీసుకొని జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సో ఇది మెయిన్ తర్వాత ఉన్న 2 ఎలిమెంట్స్ అంటే పారాగ్రాఫ్, ఈ 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ అవ్వాలి అనే సిచ్యువేషన్స్లో వాడతాం అనమాట. సో మెయిన్ తర్వాత పి ఇస్తున్నా, దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ క్యాడెట్ బ్లూ. ఓకే వచ్చింది. అండ్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. కలర్ ఈజ్ వైట్ ఇస్తున్నా. ఓకే ఈ 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోయాయి. ఎందుకంటే మెయిన్ తర్వాత ఉన్న అన్ని పారాగ్రాఫ్స్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి 2 సెలెక్ట్ అయిపోయాయి. సో ఈ 4 కాంబినేటర్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ స్యూడో క్లాసెస్. స్యూడో క్లాసెస్ అంటే ఇట్ ఈస్ టు సెలెక్ట్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ కరెంట్లీ ఫోకస్డ్ బై ద యూజర్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, దీని మీదకి నేను హోవర్ అయినప్పుడు ఇక్కడ చూడండి కర్సర్ ఎలా చేంజ్ అయిందో. సో ఇలా చేంజ్ అవ్వడాన్ని ఆర్ ఇలా యూజర్ ఏదైనా ఫోకస్ చేసినప్పుడు ఒక ఇన్పుట్ ఫీల్డ్ని కానీ అలా ఫోకస్ చేసినప్పుడు ఏమైనా చేంజెస్ వస్తాయో ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని దానికి ఒక స్పెషల్ స్టేట్ని ఇవ్వడం. చూడండి అండ్ గివ్స్ ఏ స్పెషల్ స్టేట్ టు దాట్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హోవర్ అనే ప్రాపర్టీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్ యాక్టివేట్స్ వెన్ ద మౌస్ పాయింట్స్ ఓవర్ అన్ ఐటమ్. ఇంకొక హెడింగ్ ట్యాగ్ తీసుకొని స్యూడో క్లాసెస్ అని ఇస్తున్నాం. ఒక బటన్ తీసుకుంటున్నాం. బటన్ లోపల హోవర్ ఆన్ మీ అనే కంటెంట్ ఇచ్చేసా. ఒక బటన్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి దీని మీద హోవర్ అయితే ఏం చేంజ్ లేదు. ఐ మీన్ కర్సర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. నేను ఈ కర్సర్ని చేంజ్ చేయగలను. అది ఎలా అంటే స్యూడో క్లాసెస్. ఇప్పుడు నేను బటన్ కాలన్ హోవర్ అని ఇస్తున్నా. ఓకేనా, సెమీ కాలన్ కాదు కంప్లీట్ కాలన్. హోవర్ అని ఇచ్చి కర్సర్ అనే ప్రాపర్టీ తీసుకొని పాయింటర్ అనే వాల్యూ ఇస్తున్నాం. చూడండి దాని మీద హోవర్ అయితే ఎలా చేంజ్ అవుతుంది కర్సర్, చూసారా? సో దాట్ ఈస్ పాసిబుల్ విత్ దీస్ స్యూడో క్లాసెస్. సో పర్టికులర్గా మీరు ఏదైనా లింక్స్ని కానీ ఇమేజెస్ని కానీ హోవర్ చేసినప్పుడు ఇలాంటి స్యూడో క్లాసెస్ని వాడుకుంటాం. నెక్స్ట్ యాంకర్ స్యూడో క్లాసెస్ అంటే ఇప్పుడు ఒక లింక్ని తీసుకున్నప్పుడు దాన్ని బట్టి స్యూడో క్లాసెస్ ఎలా ఉంటాయి చూసేద్దాం. H2 తీసుకొని యాంకర్ స్యూడో క్లాసెస్, దీని లోపల ఒక లింక్ని తీసుకుంటున్నాను నేను. లింక్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ తీసుకోవాలిగా. దీని లోపల మై పోర్ట్ఫోలియో అనే కంటెంట్ ఉంది. అండ్ హెచ్రెఫ్ అట్రిబ్యూట్లో ఏమి ఇస్తున్నా, http నా పోర్ట్ఫోలియో సైట్ ఇచ్చేస్తున్నా. సో ఈ లింక్ ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందంటే నా పోర్ట్ఫోలియోకి రీడైరెక్ట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయగానే వెయిట్ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ ఇద్దాం. ఎందుకంటే నెక్స్ట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వడానికి టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అనే అట్రిబ్యూట్ చూద్దాం. నా పోర్ట్ఫోలియో వచ్చేసింది. ఓకే ఇప్పుడు యాంకర్ స్యూడో క్లాసెస్ దీని లోపల ఆ లింక్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎలా అప్లై చేస్తామంటే చూడండి ఇక్కడ ఏ కాలన్ లింక్ అని ఇచ్చాడు. సో లింక్, విజిటెడ్, హౌవర్, యాక్టివ్, ఈ 4 కీవర్డ్స్ అనేవి సేమ్ ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఇక్కడ నోట్లో నేను మెన్షన్ చేసా చూడండి, ఏ కాలన్ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్. సో లింక్ తర్వాతే విజిటెడ్ రావాలి, విజిటెడ్ తర్వాత హోవర్ అండ్ యాక్టివ్. ఈ ఆర్డర్ చేంజ్ అయితే మీకు కొంచెం డిస్క్రిపెన్సీస్ అనేవి వస్తాయన్నమాట. నేను ఇప్పుడే కోడ్ అనేది రాసేస్తున్నా, మీరేం మాట్లాడకండి. దాని తర్వాత నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కలర్ ఏమిద్దాం, గ్రే. నెక్స్ట్ విజిటెడ్ ఆరెంజ్, బ్లూ, ఎల్లో. ఇలా ఇచ్చేసా. అవుట్పుట్లో ఏమొచ్చిందో చూద్దాం. ఓకే ఫస్ట్ ఆరెంజ్లో ఉంది. ఎందుకు ఫస్ట్ ఆరెంజ్లో ఉంది అది ఎందుకో నేను ఇంకొక లింక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. See this now. Target equal to blank. దీంట్లో ఒక క్లాస్ తీసుకుంటున్నా, యాంకర్ అనే క్లాసే తీసుకుంటున్నా. ఇక్కడ కూడా చూడండి కామ్రేడ్స్, ఆల్ట్ ప్రెస్ చేసి మీరు ఒకేసారి సైమల్టేనియస్గా ఇవన్నీ మార్చేయచ్చు, ఒక్కొక్కటి కాకుండా. యాంకర్ మీద నేను ఇంకొకటి డాట్ యాంకర్. ఈ పోర్ట్ఫోలియో కూడా నాది కాకుండా వేరే వాడిది తీసుకుంటున్నా. యాక్చువల్లీ నా పేరుతోనే కొంచెం సిమిలర్గా వేరే వాడు ఉన్నాడు, దీన్ని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు గ్రే కలర్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు చూద్దాం దీని మ్యాజిక్ ఏంటో. సో స్టార్టింగ్లో ఏంటి, లింక్ అనేది గ్రే కలర్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ విజిటెడ్ అయినాక అది ఇంకో కలర్ వస్తుంది, హోవర్ అయినాక ఇంకో కలర్ వస్తుంది, అండ్ ఇక్కడ యాక్టివ్లో ఉన్నాక ఇంకో కలర్ వస్తుంది ఎల్లో అని. సో లింక్, విజిటెడ్, హోవర్, యాక్టివ్, ఈ ఆర్డర్ ఒకేలా ఉండాలి చూసుకోండి. ఇక్కడ చూడండి, నేను దీన్ని క్లిక్ చేసేటప్పుడు అది ఎలా చేంజ్ అవుతుందో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సీ దిస్ నౌ మీద నేను హోవర్ అవుతూనే బ్లూలోకి మారింది, ఎందుకంటే ఇక్కడ హోవర్ బ్లూ ఉంది, స్టార్టింగ్లో గ్రే ఉంది. ఓకే, ఇప్పుడు విజిటెడ్ యాక్టివ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను క్లిక్ చేసేటప్పుడు అదొక కలర్ వస్తుంది అనమాట. క్లిక్ చేశాక దాని తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు ఇంకో కలర్ ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్లో ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఆల్రెడీ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత దట్ ఈస్ విజిటెడ్, ఆల్రెడీ విజిటెడ్ అయిపోయిన తర్వాత ఇంకో కలర్కి వస్తుంది. చూడండి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, చూడండి క్లిక్ చేయగానే ఎల్లో అయింది, చూసారా, క్లిక్ చేయగానే ఎల్లోలోకి వెళ్ళిపోయింది, దట్ ఈస్ యాక్టివ్ స్టేట్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో ఓపెన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏ కలర్లోకి వచ్చేసింది, ఫైనల్గా ఆరెంజ్లోకి వచ్చేసింది, ఎందుకంటే దట్ ఈస్ ఇన్ విజిటెడ్ స్టేట్ నౌ. సో స్టార్టింగ్లో గ్రే ఉంటుంది, దాని తర్వాత హోవర్ అయినప్పుడు బ్లూలోకి మారుతుంది, అండ్ క్లిక్ చేయగానే వెంటనే అది ఓపెన్ అయ్యేలోపు అది యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఎల్లోలో ఉంటుంది, అండ్ తర్వాత ఫైనల్గా ఆరెంజ్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇది ఎలాగో యూజ్డ్ లింక్ అని మనం తెలుసుకోవడానికి ఈ స్యూడో క్లాసెస్ని వాడతాం అనమాట. అండ్ pseudo class names are not case sensitive. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్ అండ్ ఫస్ట్ ఆఫ్ టైప్ అని 2 pseudo క్లాసెస్ ఉంటాయి మెయిన్గా. అవి ఏంటి అంటే, ఫస్ట్ చైల్డ్ అంటే ఇట్ మ్యాచెస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ తీసుకున్నారుగా డివ్ లోపల ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఏది, ఈపీ, ఫస్ట్ చైల్డ్ ఆఫ్ డివ్. సో ఈ టెక్స్ట్ మాత్రమే అప్లై అవుతుంది అనమాట, అంటే దీనికి మాత్రమే ఈ స్టైలింగ్ అప్లై అవుతుంది. చూడండి, కాలన్ ఫస్ట్ చైల్డ్, మధ్యలో హైఫన్ మర్చిపోకూడదు, అండ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ టైప్ కూడా సేమ్ సింటాక్స్, మధ్యలో హైఫన్ ఇచ్చి కలర్ బ్లూ చేశాడు. దాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్స్ టైప్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ సిబ్లింగ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి, 2 P ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ టైప్ ఏది, ఫస్ట్ P ఎలిమెంట్ మాత్రమే, సో దానికి మాత్రమే సెలెక్ట్ అయింది. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ చైల్డ్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిట్లో ఫస్ట్ది మాత్రమే, అండ్ ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే సిబ్లింగ్స్ అన్నిట్లో ఫస్ట్ది మాత్రమే అని. చూద్దాం ఇప్పుడు ఈ డివ్ లోపల ఎన్ని P చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ 1, 2 and 3. దాని మీద మనం ఆడుకుందాం కొంచెం. ముందుగా మనం ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం, చైల్డ్ ఎలిమెంట్ని డైరెక్ట్గా, నాట్ పేరెంట్ ఎలిమెంట్. ఒక కాలన్ ఇచ్చి ఇక్కడ చూడండి ఫస్ట్ చైల్డ్ అని రాసా, కర్లీ బ్రేసెస్. ఇప్పుడు కర్సర్ని మారుద్దాం, కర్సర్ని హోవర్ అయితే ఏమవ్వాలి, అది గ్రాబ్ అయినట్టు చూద్దాం. ఓకేనా, చూద్దాం ఫస్ట్ చైల్డ్ ఏమైందో. ఇక్కడ గ్రాబ్ అవుతుంది, సో దీని మీద అప్లై అయింది అది, అండ్ దీని మీద అవ్వలేదు, దీని మీద అయ్యింది, దీని మీద అవ్వలేదు, ఇవేవి అవ్వలేదు. ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ మాత్రమే అప్లై అయిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ P ఎలిమెంట్ అండ్ ఈ P ఎలిమెంట్కి మాత్రమే ఆ స్టైలింగ్ అప్లై అయింది, ఎందుకంటే ఈ 2 P ఎలిమెంట్సే కదా ఫస్ట్ చైల్డ్గా ఉన్నాయి. వేటికి, ఈ సెక్షన్కి ఫస్ట్ చైల్డ్ ఈ Pనే, అండ్ ఈ డివ్కి Pలో ఫస్ట్ చైల్డ్ ఇదే. అలానే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ టైప్ని తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. దీన్ని నేను కమెంట్ చేస్తున్నా, ఈ కాలన్ ఫస్ట్ ఆఫ్ టైప్, కర్సర్ గ్రాబ్ సేమ్ ఇస్తున్నా, చూద్దాం వేటికి వస్తుందో. దీనికి వచ్చింది, రాలేదు, వచ్చింది. ఈ P ఎలిమెంట్కి వచ్చింది, కానీ ఈ P ఎలిమెంట్కి రాలేదు, ఎందుకు? ఫస్ట్ ఆఫ్ టైప్ ఇదే స్టార్టింగ్, ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఈ సిబ్లింగ్స్లో. సో డివ్ లోపల ఉన్న
పీ స్పాన్ మెయిన్ పీపీ ఈ సిబ్లింగ్స్లో ఫస్ట్ సిబ్లింగ్ ఏది, ఓన్లీ పీస్లో, అది కూడా ఓన్లీ పీస్లో ఫస్ట్ సిబ్లింగ్ ఏది అంటే ఇది ఒక్కటే. అండ్ థర్డ్ ఎలిమెంట్ దీనికి కూడా ఎందుకు వచ్చిందంటే సెక్షన్ లోపల ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయి, సెక్షన్ లోపల చైల్డ్ ఎలిమెంట్ ఒకటే ఉంది, సో సిబ్లింగ్ కూడా ఇది ఒక్కటే. సో పారాగ్రాఫ్ ఇదే, ఫస్ట్ సిబ్లింగ్ ఇదే, సో ఇది ఒక్కదానికి అప్లై అవుతుంది అంతే. ఫస్ట్ టైప్ ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ ఆఫ్ టైప్. నెక్స్ట్ లాస్ట్ చైల్డ్ లాస్ట్ ఆఫ్ టైప్ కూడా అంతే. చూడండి, ఈ కాలన్ లాస్ట్ చైల్డ్ కలర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వైట్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వైట్ ఇద్దాం. చూడండి ఈ 2 ఎలిమెంట్స్కి మాత్రమే అప్లై అయింది, ఎందుకు అంటే చూద్దాం. ఈ దిస్ ఈజ్ నాట్కి ఎందుకు అప్లై అయిందంటే ఈ మొత్తం డివ్లో లాస్ట్ చైల్డ్ ఏది, ఇదే కదా, సో అందుకే దీనికి అప్లై అయింది. అండ్ ఇంకా చైల్డ్ ఎలిమెంట్స్ ఏవే ఉన్నాయి ఇక్కడ, ఇదిగో ఈ చైల్డ్ ఎలిమెంట్ ఉంది, సెక్షన్కి ఇదే కదా చైల్డ్ ఎలిమెంట్, సో ఈ పి అనేది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, సో ఇది లాస్ట్ చైల్డ్ కూడా కాబట్టి దీనికి అప్లై అయింది. అండ్ లాస్ట్ చైల్డ్ కాకుండా దీన్ని కామెంట్ చేస్తూ ఇక్కడ లాస్ట్ ఆఫ్ టైప్ అని ఇస్తున్నా. ఇప్పుడు కూడా సేమ్, ఎందుకు అంటే ఈ 3 పారాగ్రాఫ్లో లాస్ట్ సిబ్లింగ్ ఇదే కదా, అందుకు దీనికి వచ్చింది. అండ్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో లాస్ట్ సిబ్లింగ్ కూడా ఇదే అవుతుంది, అందుకే దీనికి వచ్చింది. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ నోట్స్ మీరు జాగ్రత్తగా ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు బుర్రలోకి ఎక్కేస్తుంది. అంతే కామ్రేడ్స్. నెక్స్ట్ ఎంత చైల్డ్ అనేది ఉంది. ఎంత చైల్డ్ అంటే మీకు ఇష్టమైన నెంబర్ మీరు స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఆ నెంబర్కి తగ్గ, నెంబర్ అంటే ఇండెక్స్ ఇక్కడ, సో ఆ ఇండెక్స్కి తగ్గ ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయ్యి సెలెక్ట్ అవుతుంది. ఇట్ మ్యాచెస్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ది ఇండెక్సెస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద చైల్డ్ లిస్ట్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో ఇది యుఎల్ అనేది పేరెంట్ ఎలిమెంట్ కదా, దీని లోపల ఎల్ఐస్ అనేవి ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ ఎల్ఐలో ఏది సెలెక్ట్ అవ్వాలి అంటే n+3 అని తీసుకున్నాం. n+3 అంటే ఏంటి, n అంటే ఏమి 0 అని అర్థం, సో +3 అంటే థర్డ్ ఎలిమెంట్. సో థర్డ్ ఎలిమెంట్ నుంచి ఎంత చైల్డ్, థర్డ్ ఎలిమెంట్ నుంచి మొత్తం కిందకి అన్నీ సెలెక్ట్ అవ్వు అని. సో థర్డ్ ఎలిమెంట్ తర్వాత ఏముంది 3, 4, ఈ 2 ఎలిమెంట్స్ సెలెక్ట్ అయ్యాయి, దానికి బార్డర్ అనేది వచ్చేసింది బ్లూ కలర్లో. అండ్ నెక్స్ట్ ఈవెన్ అని ఇస్తున్నాయి. ఈవెన్ పొజిషన్స్లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ అవేవేవి, సెకండ్ది 4థ్ది, వాటికి కలర్ పింక్ ఇచ్చేసా, బ్యాక్గ్రౌండ్ కలర్. ఎంత చైల్డ్ ఒక యుఎల్ తీసుకొని, యుఎల్ కాకుండా ఓఎల్ తీసుకుందాం, ప్రతిసారి యుఎల్ అయినా. 4 LI ఎలిమెంట్స్, కృష్ణ ముకుంద మురారి కన్నయ్య, ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్న LI ఎలిమెంట్స్. ఎంత చైల్డ్ అంటే ఏంటో చూపిద్దాం ఇప్పుడు. సేమ్ చైల్డ్ ఎలిమెంట్ని గ్రాప్ చేసుకోండి ఫస్ట్, కాలన్ ఎంత చైల్డ్ తీసుకొని ఈవెన్ అని ఇచ్చాను అనుకోండి, కలర్ ఏమిద్దాం, బ్లూ వైలెట్ ఇస్తున్నా. సో ఈవెన్ ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ఏవేవో చూద్దాం. చూడండి, బ్లూ వైలెట్ వచ్చేసింది, సెకండ్ ఎలిమెంట్, 4th ఎలిమెంట్ ఈవెన్. అలానే ఈవెన్ కాకుండా ఆడ్ తీసుకుంటే ఫస్ట్కి 3rdకి చేంజ్ అయింది. ఇప్పుడు సేమ్ అలానే ఇంకొకటి తీసుకుందాం, ఆడ్ కాకుండా n+2 అని ఇస్తున్నాం. n+2 అంటే ఏంటి, n+2 ఓ సేమ్ కలరా, వైలెట్ అని ఇద్దాం. n+2 అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి మొత్తం ఇంకా అన్ని ఎలిమెంట్స్ అవన్నీ సెలెక్ట్ అవ్వు అని. అలానే ఓన్లీ n ఇస్తే ఏమవుతుంది, n అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్. సో కామ్రేడ్ స్యూడో క్లాసెస్ అంటే ఏంటో చూసేసాం. ఈ హోవర్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో యాంకర్ స్యూడో క్లాసెస్ అంటే ఏంటి, ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ ఆఫ్ టైప్, లాస్ట్ చైల్డ్ లాస్ట్ ఆఫ్ టైప్, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి స్యూడో క్లాసెస్ అనేవి. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. ఆ లింక్ ఇక్కడ నేను పడేసా, https://mozilla.org అని. సో ఈ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ ఫర్ స్యూడో క్లాసెస్. దీన్ని మీరు ఎక్స్ట్రా టిప్గా అనుకొని నా నుంచి ఈ వెబ్సైట్ని ఒకసారి రిఫర్ చేసేయండి. దీంట్లో చూడండి ఎన్ని స్యూడో క్లాసెస్ ఉన్నాయో. ఈ రిక్వర్డ్ అంటే ఏంటి, ఆప్షనల్ అంటే ఏంటి, దీని మీద క్లిక్ చేయగానే మీరు డెమో కూడా వచ్చేస్తుంది మీకు ఈజీగా అర్థం అవడానికి. ఓకే, సో మీరు దీన్ని రిఫర్ చేయండి. అండ్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ లెక్చర్లో ఉంటుంది. స్టే ట్యూన్డ్ అండ్ వెయిట్ ఫర్ దాట్. నాకు అర్థమవుతుంది ఇది కొంచెం ఎక్కువే ఉంది, కానీ ఇదంతా ఈజీ టాపిక్స్ ఏం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది.
దాట్స్ ఇట్ ఫర్ నౌ కామ్రేడ్స్. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.